నంద్యాల జిల్లాలోని పర్మంచల గ్రామంలో ఉన్నాం. పర్మంచల గ్రామంలోని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి మన టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి గారి ఫామ్ హౌస్ లో మనం ఇక్కడ ఉన్నాం. దాదాపుగా 25 ఎకరాల్లో ఇక్కడ ఆర్గానిక్ చెందినటువంటి పంట పొలాలను వేస్తూ అదేవిధంగా కొన్ని జాతులకు చెందినటువంటి ఆవులను కూడా ఇక్కడ పెంపొందించడం జరుగుతుంది. ఈ ఆవులు దాదాపుగా ఒక పూటకు వచ్చేసి అనగా ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు ఇలా స్వచ్ఛమైన ఆవు పాలను తీస్తూ అదేవిధంగా 10 మందికి ఆదర్శంగా నిలవాలని ఒక ఆలోచన విధానంతో ఇంత పెద్ద ఫామ్ హౌస్ కూడా ఇక్కడ నిర్మించడం, అదేవిధంగా ఆవులకు కూడా ఒక పెద్ద షెడ్ను ఏర్పాటు చేశారు. సొంతంగా కూరగాయలను తయారు చేసుకుంటూ అదేవిధంగా ఆ కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుందని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులను ఎక్కువగా అధికంగా వాడుతున్నటువంటి సందర్భంలో ఆ రసాయనిక ఎరువులను వాడినటువంటి కూరగాయలను తింటూ అనారోగ్య పాలవుతున్నటువంటి అనేక మంది కూడా ఇక్కడ హాస్పిటల్ పాలవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సందర్భాలు ఇలాంటివి ఇంకా ఎదురు కాకూడదని ఒక ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఆలోచన విధానం కలగాలని చెప్పేసి ధర్మారెడ్డి గారు వారికి ఉన్నటువంటి పొలంలో దాదాపుగా 24 నుంచి 28 ఎకరాల మధ్యలో దాదాపుగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఈ ఆవులను కూడా పెంపొందించడం జరుగుతుంది. ఈ ఆవుల ద్వారా వచ్చేటువంటి ఆవు మూత్రము, ఆవు పెండ ఇలాంటి విధానాన్నింటినీ తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని తయారు చేయడమే వారి యొక్క లక్ష్యంగా ఇలా పార్మంచల గ్రామాన్ని అంతటిని కూడా ఒక రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం సేద్యం వైపే ప్రతి ఒక్క రైతన్నను కూడా నడిపించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టామని చెప్పేసి ధర్మారెడ్డి గారు ఆ విధంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆవులను చూస్తే దాదాపుగా ఒక 20-40 ఆవుల నుంచి కూడా వారి సొంతంగానే ఇక్కడ కొందరి వ్యవసాయాన్ని పనిచేయడానికి అదేవిధంగా ఈ ఆవులను పెంపొందించడానికి ఉన్నటువంటి కొందరు వ్యక్తులను సపరేట్ గా ఇక్కడే పెట్టుకుని ఈ ఆవులన్నింటినీ కూడా వారి మంచి చెడు కూడా వారు దగ్గరుండి చూసుకోవడం, వీటికి సంబంధించినటువంటి మేత, దాన, వివిధ రకాలకు చెందినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా వారు సొంతంగానే ఖర్చు చేసుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలవాలనే ఒక ఆలోచన విధానంతో ఇలా ఆవులను పెంపొందించడం జరుగుతుందని చెప్పేసి వారు తెలియజేశారు.